ఓం సాయిరామ్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ మీ పార్ట్నర్ కి మీ మీద ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, అలాగే వాళ్ళ విధానంలో అంటే వాళ్ళు ఆలోచించే విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అలాగే రీడింగ్ అనేది చార్జబుల్, ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని, ఇక్కడ 2 పైల్స్ ఉన్నాయి, పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. ఎవరైతే మీ మనసులో ఈ రెండిట్లో ఏది మీకు సూటబుల్ అవుతుంది అని అనుకుంటే దాన్ని మీరు చూజ్ చేసుకోండి. ఇక్కడ హోలీ బ్రేస్లెట్ ఒకటి, అలాగే టైగర్ ఐ బ్రేస్లెట్ అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి, పైల్ నెంబర్ 1 ఆర్ పైల్ నెంబర్ 2 ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. తర్వాత రీడింగ్ అనేది చూద్దాము. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో 60 to 70% మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి. అలాగే ఏదైతే దీంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏదైతే వస్తుందో, పాజిటివ్ అనేది ఏదైతే వస్తుందో పాజిటివ్ ని మాత్రమే మీరు క్లైమ్ చేసుకోవాలి అనుకుంటే కనుక, అది మీ లైఫ్లోకి రావాలని క్లైమ్ చేసుకోవాలనుకుంటే కనుక, ఎనర్జీ ఎక్స్చేంజ్ అవ్వాలి అని అనుకుంటే కనుక లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని. ఇలా మీరు ఏంజల్స్ నెంబర్స్తో కూడా మీరు 222255554444 ఇలా మీరు ఏదైనా కూడా మీరు క్లైమ్ చేసుకోవచ్చు. సో చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని ఏదో పైల్ నెంబర్ 1 ఆర్ పైల్ నెంబర్ 2 ఏదో ఒకటి మీరైతే చూజ్ చేసుకోండి. రీడింగ్స్ తీద్దాము. సో ఫస్ట్ పైల్ నెంబర్ 1 ఎవరైతే హోలీ బ్రేస్లెట్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో, పైల్ నెంబర్ 1 ఎవరైతే చూజ్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాం మనం. ఫస్ట్ స్పైయింగ్, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ, క్రష్డ్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఇంపేషెంట్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ. సో మీరు మీ పార్ట్నర్ని చాలా చాలా ఇష్టపడ్డారు, అలాగే వాళ్ళ కోసము ఇంకా ఎదురు చూస్తున్నారు మీరు. వాళ్ళు ఇంకా తిరిగి వస్తారేమో, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు వస్తారని కూడా అంతే నమ్మకంతో ఉన్నారు మీరు. అలానే మీ పార్ట్నర్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేస్తున్నారు. మేబీ మీ పార్ట్నర్ మీకు మాట్లాడకపోయినా, మీకు దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించినవి డీపీస్ చూడడము, వాళ్ళ ఫొటోస్ చూడడము, అలాగే సోషల్ మీడియాలో వాళ్ళు ఏమైనా యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది చూడడము, ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తూనే ఉన్నారు రెగ్యులర్ గా. వాళ్ళ గురించి ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా. అండ్ వాళ్ళని ఎప్పటికీ కూడా మీరు నెగిటివ్ గానే తీసుకోరు, ఎప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తారు తప్ప వాళ్ళని నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు, నాకు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాంటి కర్మ అనుభవించాలి, నాకు చేసిందని కర్మ అనుభవించాలి, ఇలాంటివి ఎప్పుడు కూడా మీరు ఆలోచించారు. ఎప్పుడు కూడా మీ దగ్గరికి రావాలని అండ్ పాజిటివ్నెస్ తోనే మీ పార్ట్నర్కి ఎఫర్మేషన్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటారు ఏదైనా కూడా. మీరు చూద్దాం, మీ పార్ట్నరు మీకు దూరంగా ఉన్న తర్వాత మీ పార్ట్నర్లో ప్రెజెంట్ ఏమైనా మార్పు వచ్చిందా, వాళ్ళ ఆలోచనలు ఏమైనా మార్పు అనేది ఉందా అనేది చూద్దాము మీ పార్ట్నర్కి సంబంధించి. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 5 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్, the emperor, judgment, 8 of swords, ace of swords, queen of swords, king of pentacles, 4 of wands. సో మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని డెఫినెట్గా మిమ్మల్ని మోసం చేసే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. మేబీ మీకు ఒకప్పుడు చాలా చాలా ఇష్టమని, ప్రేమ అని చెప్పి మిమ్మల్ని వెంటపడి మరి మీ లైఫ్లోకి వచ్చిన మీ పార్ట్నరు మిమ్మల్ని వద్దనుకుని మిమ్మల్ని బ్లేమ్ చేసి మీ వల్లనే వాళ్ళ లైఫ్ ఇప్పుడు ప్రెజెంట్ హ్యాపీగా లేదని చూపించి మరి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది మీ పార్ట్నర్ అయితే. బట్ మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే
వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో కావాల్సిన ఏవైతే మీ పార్ట్నర్ ఎక్కువగా దేనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ అంటే మెటీరియలిస్టిక్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్. లగ్జరీ లైఫ్ కావాలి, లగ్జరీగా బతకాలి అండ్ ఈజీ టు మనీ మనీ రావాలి. నంబర్ ఆఫ్ టైప్స్ నుంచి వీళ్ళకి మనీ రావాలి, సోర్స్ అనేది ఎక్కువగా ఉండాలి. ఎప్పుడు మనీ రిలేటెడ్ గానే ఉంటారు, మనీ మైండెడ్ గానే ఉండే పర్సన్స్ అనమాట. వీళ్ళు ₹1 ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. ఎవరైనా వీళ్ళకి రూపాయి ఇవ్వాలంటే కనుక డెఫినెట్ గా వాళ్ళ దగ్గర నుండి ఫ్రీగా వచ్చేది ఉంటే ₹100 ఎక్స్పెక్ట్ చేసే పర్సన్ అనమాట. అంత మనీ మైండెడ్ ఉన్న పర్సన్. అండ్ ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు. అండ్ కొంతమంది ఎవరైతే ఆల్రెడీ అన్‌మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ అన్‌మ్యారీడ్ పర్సన్ అయితే గనక ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు మ్యారేజ్ సెలబ్రేషన్స్‌లోనో, ఎంగేజ్‌మెంట్ లాంటివో ఇలాంటి సెలబ్రేషన్స్‌లో హ్యాపీగా ఉన్నారనమాట ప్రెజెంట్ అయితే. బట్ మరి మీ గురించి ఏమైనా మారారా అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళలో ఎలాంటి మార్పు అనేది లేదు. వాళ్ళ లైఫ్ కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసే టైం అనేది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉంది. మరి ఫ్యూచర్‌లో కూడా ఇలానే ఉంటుందా అంటే డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో మాత్రం ఇలా ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని ఎంతవైతే బాధ పెట్టారో, మిమ్మల్ని ఎంతగా అయితే వీళ్ళు ముఖ్యంగా ఎమోషనల్ పరంగా మీ వీక్‌నెస్ ఏదైతే ఉందో, మీ పార్ట్నర్ మీద మీకున్న ఇష్టాన్ని ఏదైతే ఉందో, దాన్ని వాళ్ళు అడ్డు పెట్టుకొని వాళ్ళైతే మీతో అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారు. ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఫైనాన్షియల్‌గా కూడా. సో, వాళ్ళలో కూడా సేమ్ ప్రాబ్లమ్ అనేది రిపీట్ అవుతుంది. ముఖ్యంగా వాళ్ళకి మెటీరియలిస్టిక్‌కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ కాబట్టి, మెటీరియలిస్టిక్ గాను వాళ్ళు లాసుల్లో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైతే థర్డ్ పర్సన్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడమో, ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళైతే గనక వాళ్ళ లైఫ్‌లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇప్పుడు సెలబ్రేషన్స్ లాంటివేవో జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఫ్యూచర్‌లో అయినా కూడా ఎవరైతే వచ్చారో ఆ పర్సన్స్ వల్ల కూడా వీళ్ళు ఇబ్బందులు పాలయ్యి, వీళ్ళకి నచ్చినట్టుగా మీ దగ్గర మాత్రమే వీళ్ళు రూల్ చేసే మెంటాలిటీ ఉంది. బట్ ఎవరైతే అదర్ పర్సన్స్ ఆ థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళ మాట వీళ్ళు వినాల్సిన సిట్యుయేషన్ అయితే వస్తుంది. సో, అప్పుడు డెఫినిట్‌గా తెలుస్తదనమాట మీ వాల్యూ ఏంటి అనేది, అండ్ ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాను అనేది కూడా వాళ్ళకి. బట్ మీకు మాత్రం 100% మీకు మీ పార్ట్నర్ మోసమే చేశారు. మోసం చేయడానికే మీ లైఫ్‌లోకి వచ్చారు. అంటే యూజ్ అండ్ త్రో చేయడానికి మాత్రమే మీ లైఫ్‌లోకి వచ్చారు మీ పార్ట్నర్ అయితే. అండ్ వాళ్ళు ఎలాంటి పర్సన్స్ అంటే, వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్, అబద్ధం చెప్తే మెంటాలిటీ ఉన్న పర్సన్స్, నిజం చెప్పి మీ దగ్గర డేర్‌గా మాట్లాడే మెంటాలిటీ ఉన్న పర్సన్, అబద్ధాన్ని నిజంగా చూపించే పర్సన్స్ అనమాట. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్. సో, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళే హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి. ఎందుకు అంటే వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళని రూల్ చేయాలి, ఎదుటి వాళ్ళ దగ్గర డామినేటింగ్ చేయాలి. అంటే మీ దగ్గర ఎప్పుడు డామినేటింగ్ అని ఉంటారు, మరి వాళ్ళ లైఫ్‌లో డామినేటింగ్ పర్సన్స్ వస్తారా అంటే డెఫినెట్‌గా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్‌గా వీళ్ళకంటే కూడా డామినేటింగ్ చేసే నేచర్ ఉన్న పర్సనే. సో, వీళ్ళు ఎంతైతే మిమ్మల్ని రూల్ చేసి, మోసం చేసి, ఇలాంటివి ఏవైతే చేసి మిమ్మల్ని మీ లైఫ్‌లో ఉంచారో, బట్ డెఫినెట్‌గా వాళ్ళలో మార్పు వస్తుందా అంటే ఒక 10% మాత్రమే వస్తుంది. అది కూడా వాళ్ళ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా వాళ్ళు మారతారే తప్ప 100% ప్రేమతో మాత్రం వీళ్ళ లైఫ్‌లో ఎప్పటికీ కూడా వీళ్ళు ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు కూడా వీళ్ళు మారరు. వీళ్ళ సిట్యుయేషన్ బట్టి ఏంటంటే వీళ్ళు రియలైజ్ అవుతారు. ఓకే, ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి వీళ్ళు ఒక సొల్యూషన్ అవుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పేసి, వాళ్ళ దగ్గరికి వెళ్లి మనము ఏదైనా హెల్ప్ అడిగితే డెఫినెట్‌గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మన కోసమే బతుకుతున్న పర్సన్స్, మనం రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న పర్సన్స్ కాబట్టి వాళ్ళ కోసం మనం రావడం అనేది మన చేతుల్లో ఉంటుంది. మన ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వెళ్ళొచ్చు చక్కగా. మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోయినాక మళ్ళీ తిరిగి రావచ్చు అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్స్ వీళ్ళు. సో, ఎప్పుడు కూడా వీళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళని ముఖ్యంగా ఇప్పుడు కూడా మీ గురించి ఏమంత పాజిటివ్‌గా ఏం ఆలోచించట్లేదు. ఎందుకు అంటే మీరు ఎప్పుడు వాళ్ళని ఏదైనా తప్పు చేస్తే గనక వాళ్ళని
అడుగుతారు. అంటే అడిగే మెంటాలిటీ ఉన్న పర్సన్ ఏదైనా తప్పు జరుగుతుంటే ఓకే వీళ్ళు ఇది అడిగితే వెళ్ళిపోతారేమో నా లైఫ్‌లో నుంచి అని భయపడే మెంటాలిటీ ఉన్న పర్సన్ గాదు మీరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఎందుకు తప్పు చేసావనే క్వెషన్ చేసే పర్సన్సే అన్నమాట మీరు. సో దానివల్ల కూడా వీళ్ళకేందంటే సో నా తప్పులే ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళని మనం వీళ్ళు ఎప్పుడు మనలో ఉన్న తప్పులే చూస్తారన్న మెంటాలిటీ ఉన్న పర్సన్. బట్ వాళ్ళు కరెక్ట్‌గా ఉంటే మీరెప్పుడు కూడా వాళ్ళ తప్పులో చూడరు కదా! సో మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ప్రెజెంట్ ఏంటంటే ఎప్పుడు ఏదో ఒకటి గొడవ పడుతూ ఉంటారు మీ మాటలతో, వాళ్ళని రూల్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా చేసేది వాళ్ళు రూల్ చేసి రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలని రూల్స్ క్రియేట్ చేసేది వాళ్ళు. బట్ చూపించేది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ మైండ్లో ఎలా ఉందంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, ఏదో ఒకటి గొడవ పడుతూనే ఉంటారు అన్న మెంటాలిటీ. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మనం బయటకు వెళ్తే కానీ మన లైఫ్లో మనం హ్యాపీగా ఉన్నాం అన్న ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అన్ని వాళ్ళకి లగ్జరీగా ఉన్నాయి, ఫైనాన్షియల్గా కానివ్వండి, మెటీరియలిస్టిక్గా కానివ్వండి, వాళ్ళ లైఫ్లో ఏదైతే వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసమే మెటీరియలిస్టిక్ లైఫ్ కోసమే బతుకుతున్నారో అదైతే వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ప్రెజెంట్ రాబోతుంది, ఉంది కూడా. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వీళ్ళ దగ్గర నుంచి మనం వెళ్తేనే వీళ్ళు మళ్ళీ నువ్వు అప్పుడు అలా ఉన్నావు కదా, ఇప్పుడు ఇలా ఉన్నావు కదా, నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలాంటి రూల్స్ అడిగే వాళ్ళు ఉండరు కదా అని వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళడం అయితే జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ కూడా వాళ్ళలో అలాంటి మెంటాలిటీనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఇంకా పాజిటివ్గా ఉందన్నమాట. వాళ్ళ లైఫ్లో మెటీరిస్టిక్గా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నవన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి. కొంతమందిలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి, ఫంక్షన్స్, పార్టీస్ అండ్ కొంతమంది కొత్త కొత్త ఇల్లు కానీ స్థలాలు కానీ ఇలాంటివి ఏవైతే వాళ్ళ డిజైర్స్ ఉన్నాయో, వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్నారు. బట్ ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఉన్నదని ఒకరిని బాధ పెట్టి మనము హ్యాపీగా ఎన్ని రోజులు ఉండగలుగుతాము? ఆ కర్మ అనేది రాదా? ఒకప్పుడు ఏంటంటే ఈ జన్మలో జరిగేవి వచ్చే జన్మలో ఆ పాపాలు మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్‌గా క్రియేట్ అయ్యి అది మనం శిక్ష అనుభవించేలాగుంది. బట్ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు జరిగింది ఈ రోజు మనం ఒకళ్ళు మోసం చేశారంటే నెక్స్ట్ డే కల్లా కొన్ని సెకండ్స్‌లో, కొన్ని మినిట్స్‌లో కూడా కర్మ రిటర్న్ బ్యాక్ వస్తూ ఉంటది. కొంతమందికి ఏందంటే మేబీ గత జన్మలో చేసిన పుణ్యం వల్లో, లేకుంటే వాళ్ళ పేరెంట్స్ వల్ల వచ్చిన వాళ్ళ పుణ్యం వల్లో ఏందంటే కొంచెం డిలే అవుతది అంతే తప్ప కర్మ అనేది ఎప్పటికి కూడా రిటర్న్ బ్యాక్ అనేది డెఫినెట్‌గా వస్తుంది. నువ్వు మంచి కర్మ చేస్తే మంచే తొందరగా వస్తది. చెడు కర్మ చేస్తే చెడే తిరిగి వస్తుంది మీకు. సో అంతకు డబల్ వస్తది. అదైతే మీ పార్ట్నర్ అయితే గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఎలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అంటే ఎప్పుడు కూడా లాజికల్‌గా ఆలోచించే పర్సన్. ఓకే. మంత్రాల వల్ల చింతకాయలు రాలుతాయి అని అంటే అది నమ్మే పర్సన్స్ కాదనమాట. సో ఏదైనా కూడా ప్రాక్టికల్‌గా, లాజికల్‌గా చూపించాలి వీళ్ళకి ఏవైనా కూడా. అలా ఉంటేనే నమ్మి ఈజీ టు మనీ రావాలి అనుకునే పర్సన్. సో డెఫినెట్‌గా అన్ని రోజులు మనకు నచ్చినట్టు ఉండవు కదా! సో డెఫినెట్‌గా మీ పార్ట్నర్ రియలైజ్ అయ్యే పర్సన్, రియలైజ్ అయ్యే సిట్యుయేషన్ డెఫినెట్‌గా ఇప్పటి నుంచి ఒక 8 మంత్స్‌లో డెఫినెట్‌గా వాళ్ళకి అలాంటి లైఫ్ అనేది డెఫినెట్‌గా వెనక్కి చూసుకొని ఏంటి నా లైఫ్ ఇలా ఉంది, ఎందువల్ల ఉంది, ఇప్పుడేంటి ఇన్ని సమస్యలు వచ్చినాయి అన్న విధంగా ఆలోచించే టైం అనేది వాళ్ళకి డెఫినెట్‌గా వస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది. ఎవరికైతే రెజొనేట్ అవుతుందో లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ పైల్ 2 చూద్దాం. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్, మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఎవరైతే టైగర్ ఐ బ్రేస్లెట్ అనేది చూస్ చేసుకున్నారో అలాగే పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న వ్యక్తిలో ప్రెజెంట్ ఇప్పుడైనా కొంచెం మార్పు అనేది వచ్చిందో, వాళ్ళ ఆలోచన విధానం మీ గురించి మారాయా, వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. Unconditional love, divine love, I am in you and you are in mine. Communication, I love your voice, I can talk with you day and night. Possessiveness, yes, I am selfish, I can't tolerate your absence. సో మీ పార్ట్నర్లో అంటే మీరు మీ పార్ట్నర్ మీద ఎప్పుడు కూడా అన్కండిషనల్ లవ్తోనే ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళకి చెడుగా అనుకోవడం కానీ, ఎప్పుడు కూడా దూరంగా ఉన్నారు కదా అని చెప్పి ఇప్పుడు ప్రేమ చూపించకుండా ద్వేషాన్ని చూపించడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. వాళ్ళ నుండి కమ్యూనికేషన్ రావడం కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ వాయిస్ కానీ, వాళ్ళ మాటలు కానీ మీకు చాలా చాలా ఇష్టం అన్నమాట.
అండ్ మీ పార్ట్నర్ మీద మీకు చాలా పొసెసివ్నెస్ ఉంటుంది. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఎవరితో మాట్లాడినా, ఎవరితో అన్నా వేరే వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడినా మీరైతే చాలా పొసెసివ్నెస్ అనేది ఉంటుందన్నమాట. చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి మరి ఎప్పుడైనా కొంచెం మార్పు ఏమైనా వచ్చిందా, మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా చూద్దాం. The Moon, 5 of Cups, 6 of Swords, 3 of Pentacles, 8 of Pentacles, 4 of Cups, 8 of Swords, Queen of Pentacles, Justice, Queen of Swords, 2 of Cups, Queen of Cups, 8 of Cups. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీ గురించి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ప్రెజెంట్ అయితే వాళ్ళు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు, కొన్ని ఎమోషనల్గా బాగా వీక్ అయి కూడా ఉన్నారనమాట. అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే మీకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో మీ మెమరీస్ కానివ్వండి, మీకు కమ్యూనికేట్ అవ్వాలని అయితే ట్రై చేస్తున్నారు. మేబీ తొందరలోనే మీకు కమ్యూనికేషన్ అయితే కమ్యూనికేషన్ వస్తుంది మీ పార్ట్నర్ నుంచి కూడా. ఎందుకంటే మీ విషయంలో వాళ్ళు చేసింది తప్పనైతే వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. మేబీ మీ పార్ట్నరు వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏదో థర్డ్ పర్సన్ వల్ల కాదు, డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. అంతే తప్ప మీకు కంప్లీట్గా వాళ్ళు దూరంగా వెళ్ళిపోవాలనో లేకుంటే వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వకుండా వేరే రిలేషన్షిప్లోనో వేరే థర్డ్ పార్టీ కోసమో మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళడం కానీ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానీ లేకుంటే అవాయిడ్ చేయడము, నెగ్లెక్ట్ చేయడము, లేకుండా టైం ఇవ్వకపోవడం కానీ చేయలేదన్నమాట. మీరు మీ పార్ట్నర్ని ఎంతైతే మిస్ అవుతున్నారో మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని అంతే మిస్ అవుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్కి మీ గురించి తెలుసు, వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకునే ఉంటారు. ఎందుకంటే మీ పెయిన్ కూడా మీ పార్ట్నర్ పెయిన్ కూడా మీరే అనుభవించారు. ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టుగా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మీరు సపోర్టింగ్గానే ఉన్నారు. బట్ నేను ఎప్పుడు కూడా నా సమస్యలనే చెప్పుకొని నేను పడేది కాకుండా వాళ్ళని కూడా బాధ పెడుతున్నాను అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్లో ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ తనకి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతిదీ కూడా మీకు షేర్ చేసుకోవడం, దాని నుంచి మీకు ప్రాబ్లం అయినా పర్లేదు అనుకుని మీరు కొన్ని రిస్క్ పనులు చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళని కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళని బాధ పెట్టాయి. సో నేను బాధపడేది కాకుండా వీళ్ళని కూడా, నన్ను నమ్ముకున్న పర్సన్స్ని కూడా నేను ఇంత బాధ పెడుతున్నాను అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఉండడం వల్ల ప్రెసెంట్ అయితే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఆ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మేబీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అండ్ జాబ్ ఆర్ బిజినెస్లో సక్సెస్ లేకపోవడము, ఎటు వెళ్ళినా కూడా ఎంత కష్టపడినా కూడా వాళ్ళలో ఒక గిల్టీనెస్, నేను ఏం సాధించలేకపోతున్నానే అన్న గిల్టీనెస్ అనేది ఉంటుంది వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా నేను ప్రాబ్లమ్స్ చేసేది కాకుండా నా పార్ట్నర్ని కూడా ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయించడము అని కూడా మీ పార్ట్నరు మీకు దూరంగా ఉండి కొంచెం నెగ్లెక్ట్ చేయడము, వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని చేయడానికి డే అండ్ నైట్ కష్టపడము, ఓవర్గా కష్టపడము, ఇలాంటివన్నిట్లో వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ వాళ్ళు మనీ మేకింగ్లో కొంచెం బిజీగా ఉన్నారు. మనీ మేకింగ్ అంటే మనీ మేకింగ్ పర్సన్ అయితే, మనీ మేకింగ్ మైండెడ్ ఉన్న పర్సన్ అయితే కాదు. బట్ ఏంటంటే వాళ్ళ అవసరాలకి, వాళ్ళకున్న సమస్యలు తీరడానికి ఇప్పుడు మనీ మేక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే వాళ్ళకి అర్థమయ్యింది. సో ఏదో ఒక రూపంలో మేబీ కొంతమందికి జాబ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవచ్చు, దానికోసం కష్టపడుతూ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు. చాలా మంది రీడింగ్లో వాళ్ళ వాళ్ళు ఏంటంటే అవాయిడ్ అండ్ నెగ్లెక్ట్ చేసే పర్సన్స్ అన్నమాట.
సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీకు అంత టైం ఇవ్వలేకపోవడము, అంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించకపోవడము, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్‌లో ఉండడము, ఇలాంటివన్నీ కూడా మీ పార్ట్నర్ నుంచి మీరు ఫేస్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి తెలుసు మీ విషయంలో మీకంత టైం ఇవ్వట్లేదు, మీతో ఏది షేర్ చేసుకోవట్లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంది. బట్ అది వాళ్ళకి కూడా పెయిన్‌గానే ఉంటది. ఎందుకంటే రోజు డే అండ్ నైట్ కొన్ని ఇయర్స్ నుంచి మాట్లాడుకుంటున్న పర్సన్స్ సడన్‌గా మాట్లాడుకోకుండా ఉండాలి అంటే అది వాళ్ళకి కూడా ఒక పెయిన్ లానే ఉంటది మీ పార్ట్నర్‌కి కూడా. బట్ ఏందంటే మేబీ ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు కూడా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. వాళ్ళ పక్కన ఉన్నా లేకపోయినా మీరు కూడా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలి. స్ట్రక్ ఎనర్జీస్‌లో మీరు ఉండకూడదు. బాధపడుతూ ఉండకూడదన్న విషయం అయితే మీ పార్ట్నర్‌కి అర్థమయ్యింది. సో వాళ్ళకి తెలుసు మీ విషయంలో వాళ్ళు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు అని. బట్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి కూడా మీ పార్ట్నర్ కొంచెం మిమ్మల్ని వాళ్ళకున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు చాలా పేషెన్సీ ఉంది. ఎంతంటే మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నా కూడా మీ పార్ట్నర్‌ని సపోర్ట్ చేసే పర్సనే తప్ప మీరు మీ పార్ట్నర్‌ని పాయింట్ ఔట్ చేసే పర్సన్ అయితే కాదు. నీ తప్పు ఉందని చెప్పి వాళ్ళని బ్లేమింగ్ చేయడము, కంప్లెయింట్ చేయడం ఇలాంటివి చేసే పర్సన్ కాదు. బట్ మీరు ఎప్పుడైతే ఒకవేళ మీ పార్ట్నర్‌లో తప్పుంటే గనక ఆ క్వెషన్ అయితే చేస్తారు. ఎందుకంటే మనం ఏ రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా మన పార్ట్నర్ మంచి వాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా కూడా మనము వాళ్ళ మీద ఎంతో ప్రేముందని చెప్పి ఆపోజిట్ పర్సన్ మన పార్ట్నర్ కాదని చెప్పి వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ తప్పు లేకపోయినా తప్పు ఉన్నా కూడా ఎదుటి పర్సన్ దగ్గర వీళ్ళని సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒప్పు అనేది మీ పార్ట్నర్‌కి మీరే చెప్పకపోతే ఎవరు చెప్తారు? సో, అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అన్నమాట. ఏవైనా తప్పు చేస్తే గనక లేదు అలా చెయ్యొద్దు. ఇది కరెక్ట్‌గా ఆలోచించట్లేదు. అది కరెక్ట్ కాదు అని చెప్పే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు. అండ్ అదే విధంగా ఏందంటే ప్రతిది కూడా కొంచెం నెమ్మదిగా చెప్పే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు. బట్ మీ పార్ట్నర్ ఏందంటే వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు స్ట్రక్ ఎనర్జీస్‌లో ఉన్నదాన్ని మిమ్మల్ని కూడా స్ట్రక్ ఎనర్జీస్‌లో ఆ ఎనర్జీస్‌లో ఫ్లో అవ్వకుండా మీరు కూడా అక్కడే స్ట్రక్ అవ్వకుండా ఉండాలనే మీ పార్ట్నర్ ఏందంటే మిమ్మల్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడము, ఫ్యూచర్‌లో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోగలుగుతారు. ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉండకూడదు. ఒకళ్ళ మీద ఆధారపడి ఉండకూడదు. ఒకళ్ళ ఎడిక్షన్‌లో ఉండకూడదు అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్‌లో వాళ్ళు దూరంగా ఉండడము. సో, మీకు అన్యాయం చేసి వెళ్ళే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అయితే కాదు మీ పార్ట్నర్. బట్ ఏంటంటే మీ విషయంలో కూడా వాళ్ళు న్యాయంగా ఉండాలి అంటే డెఫినెట్‌గా మీరు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎప్పుడు ఎవరొకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఏమున్నా కూడా వీళ్ళ కోసం ఉన్నారు, చూసుకుంటారు అన్నట్టుగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి లేదు ఈ రోజుల్లో ఎవరైనా కూడా. ఎప్పుడు కూడా మనం ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ ఎప్పటికీ కూడా రాకూడదని మీ పార్ట్నర్ ఏందంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉండడము, వాళ్ళ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు దూరంగా పెట్టడం కానీ, దూరంగా ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు ప్రెజెంట్ అయితే. సో, అందుకే ఏందంటే వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం కూడా జరిగింది. అందుకే ఏందంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఎలాంటి ఆహ్, ఆహ్, బ్లేమింగ్ అని, కంప్లెయింట్ కానీ ఇవేమి లేవు. బట్ కావాలనే దూరంగా పెడుతున్నారు అంటే ఓన్లీ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారు అని మాత్రమే. ఎప్పుడూ సెన్సిటివ్‌గా ఉండడము, థింకింగ్ చేసే మీరు ఎప్పుడు కూడా అలానే ఉంటూ మిమ్మల్ని మీరు బ్లేమింగ్ చేసుకోవడము, మీరు మీ పార్ట్నర్‌ని బ్లేమింగ్ చేయరు. మిమ్మల్ని మీరు చేసుకుంటారు. ఎందుకంటే నా లైఫ్‌లో ఎప్పుడు ఇలానే ఉంటది. ఎప్పుడు నా లైఫ్‌లో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఎవరొచ్చినా నా లైఫ్‌లో ఇంతే చేస్తూ ఉంటారని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటా ఉంటారు. అది ఎప్పటికి కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా మన మీద మనకు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. సెల్ఫ్ లవ్ అనేది ఎప్పటికి కూడా ఇంపార్టెంట్. మనం ఎంతమందికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా సెల్ఫ్ లవ్ అనేది కూడా మనం చేసుకోవాలి. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడము రాంగ్ కాదు. బట్ ఒకరి మీద డిపెండ్ అయ్యి మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మనకన్నా కూడా ఎవరు ఎక్కువ కాదు. ఫస్ట్ మనం, మన తర్వాతే ఎవరైనా అన్న విధంగా అయితే ఉండాలి మనం. సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడానికి రీజన్ అయితే అదే. మీ గురించి ఆలోచించి మాత్రమే మీ పార్ట్నర్ దూరంగా ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్‌లో ఏందంటే మీరు మీ గురించి కన్నా మీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచించి మీరు ఓవర్ ఎమోషనల్ అయిపోవడము, ఓవర్ థింకింగ్ చేయడము అండ్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, రాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు.
సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ మీ గురించి రియలైజ్ అవుతున్నారు, బట్ వాళ్ళు డెఫినెట్గా మీకోసమే వాళ్ళు దూరంగా పెట్టారు కాబట్టి డెఫినెట్గా మీకోసమే మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. సో మీరైతే కూల్గా ఉండడము, బాధపడుతూ ఉండడం అనేది చేయకుండా మీ లైఫ్లో మీరు మీ పార్ట్నర్ వెళ్ళిందే మీరు స్ట్రాంగ్గా ఉండడానికి. సో మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ మీ లైఫ్లో మీరు స్ట్రక్ అయిపోయి తినకుండా నిద్రపోకుండా ఓవర్ థింకింగ్ చేస్తూ ఓవర్గా ఆలోచించుకుంటూ కూర్చోవడం వల్ల ఎలాంటి చేంజ్ అనేది రాదు. ఓన్లీ మీరు పాజిటివ్గా మార్చి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ పార్ట్నర్కి పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ పాస్ చేస్తే మాత్రమే మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఎంత మిమ్మల్ని ఇందులో మార్పు కోరుకున్నారో అలాంటి మార్పు మీలో వస్తే డెఫినెట్గా వాళ్ళంతటి వాళ్ళే మళ్ళీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా తొందరలోనే ఒక 4 మంత్స్ లేకుంటే ఇప్పటి నుంచి 4th మంత్ వరకు లోపైతే మీ పార్ట్నర్ మీకు నుండి కమ్యూనికేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది. కమ్యూనికేషన్ అయితే వస్తుంది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఫైల్ నెంబర్ 2 ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అనేది. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.